వరాదుతాలైనని వరాదుతాలైనని వర్ణింపగలరా పరిశుద్ధ పరమాత్మలు కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మలు బుద్ధిని ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ కుమారుని పేరు పరిశుద్ధాత్మ నామమున దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి ఆలయాన్ని దేవునికి చెదము ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. You know what has happened all over the country regarding the air travel which has been affected very badly. ఇప్పటికే మనందరికీ కూడా తెలుసు మన భారతదేశం అంతటిలోనూ ఇండిగో అనేటువంటి ఎయిర్ సంస్థ ద్వారా ఏర్పాటైనటువంటి లోటు చాలా బాధాకరంగా లేదంటే అనేక మంది ఇబ్బందికరంగా ఉంటూ వచ్చింది. And Philip booked me on Indigo, the one which has been badly affected. ఫిన్ని దాన్ని నాకు పిక్ చేసి ఉన్నాడు. అది నాకు చాలా అంటే క్యాన్సిల్ అయిపోవడం వల్ల నాకు అనేకమైన ఇబ్బందులు ఎదురైనాయి. And when I saw the pictures of Bangalore airport, it is worse than local train stations of Mumbai. ఈ బెంగళూరులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఫొటోస్ నేను చూసినప్పుడు స్థానికంగా మన యొక్క రైల్వే స్టేషన్ లో ఉండేటువంటి పరిస్థితి కంటే చాలా దారుణంగా ఉంది. I was very much afraid to travel in the situation. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి ప్రయాణం చేయడానికి నేను చాలా భయపడుతూ వచ్చి. But God had other plans. కానీ దేవునికి భిన్నమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడండి. In time everything was cleared, and because God wanted me here this morning. సకాలంలో అన్నీ కూడా సర్దుకోబడడము ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యగా ఉండడం ఇది దేవుని యొక్క చిత్తంగా ఉన్నది. Nearly 90 years ago a man was born into this world. 90 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద ఒక వ్యక్తి జన్మించి ఉన్నారు. And this man was a rebel. ఈ యొక్క వ్యక్తి వ్యతిరేకమైన స్వభావం కలిగిన వాడు. This man rebelled against his parents, against his siblings. ఈ యొక్క వ్యక్తి తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటూ ఉండేవాడు. తన యొక్క తోటి వారికి కూడా ఎదిరించేవాడిగా ఉంటూ వచ్చేవాడు. He also rebelled against God. అదే రకంగా దేవుని మీద కూడా తిరిగేటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నాడు. He was a king for himself. తనకు తాను ఒక రాజుగా ఉన్నట్టుగా ఆలోచించుకునేవాడు. He wanted to do what he wanted to do. ఆయన ఏదైతే అనుకుంటాడో దాన్నే చేస్తూ వచ్చేవాడు. Nobody could stop him from what he intended to do. ఆయన ఏదైతే చేయాలనుకుంటాడో దాన్ని ఎవరునూ ఆప్ చేయలేకపోయేవారు. That was his way. అది తన యొక్క విధానం అండి. That was his plan. అది తన యొక్క ఆలోచన విధానంగా ఉండేది. But God had other plans for him. కానీ దేవుడు అనేకమైనటువంటి ఆలోచన తన పట్ల కలిగి ఉన్నాడు. One fine day he touched him. ఒకానొక శుభ దినమున దేవుడు ఆయన ముట్టుకుని ఉన్నాడు. And he turned him completely away from rebellious nature to submissive nature. ఎదురు తిరిగేటువంటి స్వభావం నుంచి వ్యతిరేకమైనటువంటి స్వభావం నుంచి దేవుని యొక్క తాకిడి ద్వారా తన యొక్క జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్నటువంటి
అయినటువంటి జీవితంగా మార్చివేయబడింది. This morning, if you are sitting in this beautiful structure, ఈ ఉదయకాల సమయంలో ఇంతటి చక్కటి ఆ భవనంలో మనం కూర్చుంటున్నాము అంటే it is because of this one man whose plans of God were put into his life. దేవుని యొక్క చిత్తము తన జీవితంలో ఏర్పరచబడి ఆ యొక్క వ్యక్తి ద్వారా బట్టే మనం ఈ దినాన్ని ఇక్కడ కూడుకొని ఆరాధించగలుగుతున్నామండి. 1238, Reverend Dr. E.M. George Raju was born into this world. 1238. 12వ తారీఖున 12వ నెల 1938వ సంవత్సరంలో రెవరెండ్ E.M. జార్జ్ రాజు అయ్యగారు ఈ యొక్క భూమి మీద జన్మించి ఉన్నారండి. And he began the ministry in 1979. 1979వ సంవత్సరంలో ఆయన తన యొక్క సేవా పరిచర్యను ప్రారంభించారు. And God began to use him ever since. ఆ దినము మొదలుకొని దేవుడు ఆయన వాడుకుంటూ ప్రారంభించారు. Maybe he never thought the ministry would expand. ఈ యొక్క పరిచర్య ఇంత విధానం ఇంత రీతిగా విస్తరిస్తుందని ఆయన కూడా But అనుకునేందుకు he had different plans, but God had some other plan for Reverend Dr. George Raju. దేవునికి ఈ రెవరెండ్ E.M. జార్జ్ గారి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడండి. Every year on 12th December, ప్రతి సంవత్సరము డిసెంబర్ నెల 12వ తారీఖున I remember he used to tell me, and I was also there with you all in Mangapuram colony. ప్రతిసారి కూడా ఆయన నాతో చెప్తూ ఉండేవారు. మంగాపురం కాలనీలో మీతో పాటు కూడా నేను ఉండి ఉన్నానప్పుడు He used to gather all the servants of God together, ప్రతి ఒక్క దైవజనుని అక్కడ ఒక చోట ఆయన పిలిచేవారు. spend a time in day of prayer and fellowship with one another. ఒకరితో ఒకరు దైవజనులు అందరూ కలిసి చక్కటి ప్రార్థన అనుభవాన్ని కలుగుతూ ఉండేవారు. అది And I could see the joy on many of your faces as you all went back deeply satisfied spiritually. మీరు ఆ దినాన్న ప్రార్థన ముగించుకుని తిరిగి వెళ్తూ ఉంటున్నప్పుడు మీ అందరి యొక్క ముఖాలలో చక్కటి తృప్తి కలిగినటువంటి సంతోషాన్ని పొందుకుని తిరిగి వెళ్ళేవారుగా నేను చూస్తూ ఉండేవాడిని. And this year we have gathered here together in order to dedicate this new building. ఈ దినాన్న ఈ యొక్క 12వ నెల 12వ తారీఖున మనమందరము ఈ నూతనమైన ఒక మందిరాన్ని ప్రతిష్ఠించడానికి మనం ఈ దినాన్ని కూడుకున్నాము. I have preached when you were all meeting in that small hall, probably downstairs. కింద ఇక మొదటి అంతస్తులో మనమందరం కూడా ఒక చిన్న గదిలో నేను అక్కడ వాక్యం చెప్పడం కూడా నేను గుర్తు చేసుకుంటూ I ఉన్నాను. also came and preached when you were all meeting in that terrace. అదే సమయంలో పైన మేడ మీద ఒక రేకుల షెడ్ లో ఉంటూ అక్కడ కూడా మీరు ఆరాధన చేస్తున్నారు. అక్కడికి వచ్చి నేను మీతో I think I came in మాట్లాడుతున్నాను. December and I felt very hot to be sitting there on the terrace. ఈ యొక్క డిసెంబర్ నెలలో అయినప్పటికీ ఆ యొక్క రేకుల షెడ్ లో కూర్చుని ఆ యొక్క ప్రార్థన చేయడం నాకు చాలా వేడిగా ఉంటూ ఉండేది. How do people sit here for service during summer time? ఇలాగ చలికాలంలోనే ఎంత వేడిగా ఉంటామంటే ఎండాకాలంలో ఎక్కడ ఎలా కూర్చుని ఎలాగ ఆరాధించేవారబ్బా అనుకునేవారు. But God has been good to you. కానీ దేవుడు మీ పట్ల మంచిగా ఆలోచించున్నాడు. He has done things beyond your imagination. మీరు ఊహించిన దానికంటే శ్రేష్టమైన కార్యములు మీ జీవితంలో ఆయన జరిగించున్నాడు. And today you are sitting in this beautiful AC hall in order to worship God. ఈ దినాన ఒక చక్కటి ఏసీ హాల్లో మీరందరూ కూర్చుని దేవుని ఆరాధించడానికి ఆయన మీ పట్ల మంచిని కలిగి ఉన్నాడు. While we praise God for Dr. George Raju and his vision and his commitment, దైవజనులు రెవరెండ్ జార్జ్ గారి గురించి ఆయనకి ఇవ్వబడినటువంటి యొక్క తలంపుల గురించి ఆయనకు ఇవ్వబడిన ఒక దర్శనాల గురించి మనం దేవుని స్తుతించుచుండగా we follow our Jesus who is our master. మన యొక్క ప్రధాన కాపరి అయినటువంటి ఆ యేసుని మనం వెంబడించేవారుగా ఉంటూ Our God also keeps some role models in our lives, and Dr. George Raju has been a role model to many of us. ఎలాగైతే క్రీస్తు యేసు వారు మనందరి యొక్క జీవితాలకి మాదిరికరంగా ప్రభుగా ఉంటూ వచ్చున్నారో అదే రీతిగా మన యొక్క దైవజనులైనటువంటి రెవరెండ్ E.M. జార్జ్ గారు కూడా మనకి అనేక రీతిలుగా మాదిరికరంగా ఉంటూ వచ్చున్నారు. See, the place can be called beautiful. ఈ యొక్క ప్రాంతం ఒక చక్కటి సుందరమైనదిగా పిలువబడుతూ ఉన్నది. In the entire world there are beautiful buildings. ఈ యొక్క భూమి మీద అనేకమైనటువంటి అందమైనటువంటి భవనాలు ఉన్నాయి. One of the beautiful buildings is in India, the Taj Mahal. మన యొక్క భారతదేశంలో అందమైనటువంటి భవనాల్లో ఒకటి తాజ్ మహల్. People come from all over the world to visit Taj Mahal. ఈ యొక్క దేశ విదేశాల నుంచి అనేక మంది ఈ యొక్క తాజ్ మహల్ ని చూడడానికి దర్శించడానికి వస్తూ ఉంటారు. When the temple was built by Solomon, ఈ యొక్క మందిరము
రాజు అయినటువంటి సొలొమోను చేత ఇక మందిరము కట్టబడినప్పుడు people came from all over the world to visit the temple and also its beautiful palace. యెరూషలేములో కట్టబడినటువంటి యొక్క మందిరమును, యెరూషలేములో కట్టబడిన రాజభవనమును చూడడానికి అనేక దేశాల నుంచి అనేక మంది వస్తూ ఉండేవారు. However, there is a difference because when you say a building is beautiful, ఇక్కడండి ఒక భవనం అందంగా ఉంది అని మనం చెప్తున్నామంటే అక్కడ చిన్న తేడా ఒకటి ఉందండి. because temple of God was beautiful because the glory of God filled the temple. దేవుని యొక్క మందిరము అని మనం పిలువబడుతుంటున్నప్పుడు భవనము అని పిలువబడుతూ ఒక చిన్న తేడా ఉంది. ఏంటి అంటే దేవుని యొక్క మందిరము అందంగా ఉన్నది అంటే అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటూ వచ్చింది. If కాబట్టి you turn with me to 1 Kings and chapter 8, రాజుల గ్రంథము మొదటి రాజులు 8వ అధ్యాయాన్ని మనం తెరిచి చూడగలిగినట్లయితే, can somebody read verse 10? రాజుల గ్రంథము మొదటి రాజులు 8వ అధ్యాయము 10వ వచనము ఎవరైనా గారు ఒకసారి చదివించవలసిందిగా 10 to కోరుతున్నాను. 13. 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నింపాను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయేది. Yes. Here the Bible says the glory of the Lord filled the temple. ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొని ఉన్నదని రాయబడుతుంది. That is the beauty of every local church. అదండి స్థానికంగా ఉన్నటువంటి సంఘానికి ఇవ్వబడినటువంటి ఘనత, అందము అనేటువంటిది, సౌందర్యం అనేటువంటిది. We visit the religious places of different religions. మనము మిగతా మత సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆలయాలను మనం దర్శిస్తూ But ఉంటాము. every time I went to these kind of places as a tourist, కానీ ఒక టూరిస్ట్ గా ఇలాంటి అనేకమైన ఇతర మత సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు I used to feel very uneasy. అక్కడ తిరుగుతుంటున్నప్పుడు అదొక రీతమైనటువంటి అనుభవం, ఒక వేరే బాధగా అనిపిస్తూ ఉండేది. Because we see the presence of the evil one sitting in those religious places. ఎందుకంటే ఆ మత సంబంధమైనటువంటి ఆలయాల్లో దుష్టుడైనటువంటి అపవాది అక్కడ ఉంటూ ఉంటాడు కాబట్టి అక్కడ కొద్దిగా కష్టంగా ఉండేది. But in Solomon's temple, కానీ ఇక యెరూషలేములో కట్టబడిన రాజైన God came down and dwelt in the temple. రాజైన సొలొమోను చేత కట్టబడిన యెహోవా మందిరములో దేవుని తేజస్సు, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటూ వచ్చిందండి. This morning the Lord has filled this place with His glory. ఈ మందిరమును కూడాను దేవుడు తన యొక్క తేజో మహిమ చేత దీన్ని నింపుతూ ఉన్నారు. That is the beauty of this building. అదండి ఈ మందిరానికి, ఈ భవనానికి ఉన్నటువంటి ఘనత. And all of you who are working in the villages, మీరు మీ యొక్క ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న మీ అందరికీ ensure that the glory of the Lord fills the local churches. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవుని ఆలయంలో, దేవుని యొక్క మందిరాల్లో దేవుని యొక్క సన్నిధి అక్కడ నింపబడినట్లుగా మీరు చూసుకుంటూ ఉండాలి. Probably we might be having different plans to build different buildings regarding our place of worship. మనం ఆరాధించేటువంటి యొక్క స్థలాల విషయంలో మనమందరం కూడా ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క విధానాన్ని మనం కలిగి ఉండవచ్చు. You might beautifully architecture the building. మీరు మీ యొక్క మందిరాన్ని చక్కటి రూపాన్ని కలిగి చేసుకోవడం, You might do a lot of interior decoration. లేదంటే లోపల మరి గదిలో ఉండవలసినటువంటి చక్కటి అలంకారాల చేత మీ యొక్క మందిరాన్ని But నింపుకొని nothing will be unless until the glory of the Lord comes and fills that local church. మీ స్థానిక సంఘాలలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి నింపబడకపోతే ఇవన్నీ వృధాగానే కనబడుతూ ఉంటాయి. Because church is not a building. ఎందుకంటే మందిరము అనేటువంటిది ఏదో ఒక సాధారణమైనటువంటి భవనము కాదండి. Church is the people. మందిరము అనగా, సంఘము అనగా అది ప్రజలు. In the New Testament, the Holy Spirit came and has been dwelling in the hearts of the people. ఈ యొక్క నూతన నిబంధనల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మైనటువంటి దేవాతి దేవుడు ఆయన మనుషులను, ఆయన శరీరమును దేవాలయంగా చేసుకుంటూ అందులో ఆయన ఉంటూ వచ్చినాడు. When the people gather together in a church building, ఈ యొక్క మందిరములో ఎప్పుడైతే ప్రజలందరూ కూడుకుని ఆరాధిస్తూ ఉంటారో God's presence is there because the believers are there. అక్కడ విశ్వాసులు ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంటూ ఉంది. So dear brothers and sisters, those of you who are worshiping the Lord in this place, కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ మందిరాల్లో ఆరాధించుచున్నటువంటి మీరందరూ కూడా I want to tell you, let we allow the Holy Spirit to fill this place.
మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఇక్కడ నింపబడినట్లుగా మీరు అవకాశం ఇవ్వండి అని మేము And తెలియజేస్తున్నాము. all the branch churches in different places. మిగతా ఖాళీగా ఉన్నటువంటి మిగతా బ్రాంచ్ సంఘాలుగా ఉన్నటువంటి మిగతా సంఘాలన్నీ కూడా All of you ensure the presence of God fills the buildings. మీ మందిరాలలో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహిమ అక్కడ నింపబడినట్లుగా మీరు చూసుకోవాలని When కోరుతున్నాను. people see your church building, ప్రజలు మీ యొక్క మందిరాన్ని సంఘాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు the church building should be like a lighthouse. మీ యొక్క మందిరము అది దేవుని వెలుగు చేత నింపబడినటువంటి సంఘాలుగా లైట్ హౌస్ గా ఉండాలని If కోరుతున్నాను. you go to Northeast India, మనము ఈ యొక్క నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళినప్పుడు especially in the states of Meghalaya, Mizoram and Nagaland, ప్రత్యేకంగా మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ అనేటువంటి రాష్ట్రాలను మనం చూస్తూ ఉన్నప్పుడు you always see the church building built on the highest place or the topest mountain in the village or in the town. అక్కడ ఆ యొక్క రాష్ట్రాల్లో మనం చూస్తున్నప్పుడు మందిరం అనేది అత్యంత పైన లేదంటే ఒక కొండ మీద లేదంటే ప్రజలు నివసించేటువంటి పైన కట్టబడినట్టుగా కనబడుతూ The ఉంటుంది. whole village lies all over the valley. ఈ యొక్క గ్రామం అంతా కూడా లోతట్టు ప్రాంతంలో ఉండేది. But however, the church building is elevated on a mountain. కానీ అక్కడ ఉండేటువంటి స్థానిక సంఘము మాత్రము కొండకు పైన అన్నట్టుగా ఏర్పరచబడుతూ ఉండేది. Where is the lighthouse built? అంటే ఈ యొక్క లైట్ హౌస్ అనేటువంటిది ఎక్కడ కట్టబడుతూ ఉంది? Lighthouse is built if there at all there is a mountain or a cliff. It is built on top of that cliff. ఒకవేళ అక్కడ ఒక చిన్న పర్వతం లాంటిది లేదా ఒక చిన్న కొండ లాంటిది ఉన్నట్లయితే ఆ కొండకు పైన అనేటువంటిది లైట్ హౌస్ కట్టబడుతూ Because ఉంది. every ship that passes through the sea, they should be able to see the lighthouse. ఎందుకంటే ఈ సముద్రంలో ఏ ఓడ ప్రయాణం చేసినా ఆ ఓడకు తేటగా ఈ లైట్ హౌస్ కనబడినట్లుగా పైకి కట్టబడుతూ So ఉండేది. every church building should be like a lighthouse to the people in the village. అదే రీతిగా ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క మందిరము దేవుని యొక్క ఆలయం అనేది ఒక లైట్ హౌస్ గా కనబడినట్లుగా ఉండాలి. Not like a lighthouse for the building, not a lighthouse for the building. ఏదో అక్కడ ఉన్నటువంటి మందిరానికి ఒక వెలుగు సంబంధమైన గదిగా కాదు కానీ But people should be able to see the glory of the Lord through our very lives. మన యొక్క జీవితాల ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ దేవుని యొక్క వెలుగును చూడగలిగినట్లుగా మందిరం అనేటువంటి ఒక లైట్ హౌస్ గా ఉండేలా చూసుకోవాలి. Praise God, now we have a beautiful building here. ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో ఒక చక్కటి భవనాన్ని మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతి Let చెల్లిస్తున్నాం. people all around see the glory of the Lord fills this place. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ దేవుని యొక్క మహిమను చూడగలిగినట్లుగా ఉండును కాక. Then also Isaiah says, అదే రీతిగా మనం యెషయా గ్రంథాన్ని మనం తెరిచి చూచినట్లయితే chapter 56 of Isaiah యెషయా రాసినటువంటి గ్రంథము 56వ అధ్యాయము and verse 7. 7వ వచనాన్ని మనము చూద్దాం. నా ప్రార్థనా మందిరములో యెషయా రాసినటువంటి గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠం మీద వారు అర్పించి దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. Here Isaiah says, ఇక్కడ దైవజనుడు ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తున్నటువంటి మాట, my house will be called the house of prayer for all the people. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. Isaiah was living during that time in a pagan land. In a pagan land. ఒక అన్య దేశములో ఈ యొక్క దైవజనుడైనటువంటి యెషయా జీవిస్తున్నట్టుగా మనం And చూడగలుగుతున్నాము. today we are living in a pagan land. అదే రీతిగా మనము కూడా అన్య దేశంలో మనం ఉంటూ ఉన్నాము. The word of God says, దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా it is తెలియచేయబడుతుంది. not only for the Christians, క్రైస్తవులకు మాత్రమే కాదండి, but my building, my house shall be the house of prayer for all the people. సమస్త జనులకు, క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. Praise God, because the church, the believers are increasing in this local church. ఈ యొక్క స్థానిక సంఘములో సంఘం అనేటువంటిది విశ్వాసులు అనేటువంటి వారు అభివృద్ధి చెందుతూ విస్తరించుచున్న దాన్ని బట్టి దేవునికి స్తుతి But I చెల్లిస్తున్నాము. want to ask you, are the people increasing
in your own local churches. మరి అదే సమయంలో ఒక ప్రశ్న నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ స్థానిక సంఘంలో వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మరి మీరు పనిచేస్తున్న పరిచర్య చేస్తున్న సంఘములు విశ్వాసులు పెరుగుతూ ఉన్నారా? 95% of the Christians, they work only among the Christians. 95% మంది క్రైస్తవుల మధ్యనే పరిచర్య And చేస్తూ the ఉన్నారు. people of other faiths are left outside the church. అన్యజనులైన వారు సంఘము వెలుపటే విడువబడుతూ But వచ్చారు. that is not God's plan. అది కాదు దేవుని యొక్క ఉద్దేశము. God's plan is this house, this building should be the house of prayer for all people. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ మందిరము, ఈ స్థలము దేవుని చేత ఏర్పరచబడినటువంటి యొక్క గది లేదా యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థన So మందిరం this అవ్వాలి. morning I want to challenge you. Don't be satisfied with 150 people who can be seated here. ఈ రోజు ఉదయ కాల సమయంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి 150 మందితో నిండిపోయింది చాలు అనుకోకండి. But very sadly, many churches all over, instead of using the church as the place of prayer, they use the church for many other things. విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే నూటికి చాలా మంది సంఘాలు లేదంటే మందిరాలన్నీ ప్రార్థన కొరకు ఉపయోగించబడడం మాత్రమే కాదు కానీ మిగతా వాటన్నిటి కొరకు ఉపయోగించబడుతూ I ఉంటాయి. ministered in every state in India from Jammu Kashmir down to Tamil Nadu. నేను ఈ యొక్క భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కింద ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం వరకు ప్రతి రాష్ట్రంలోనూ దేవుని యొక్క పరిచయం చేస్తున్నాను. Gujarat, Rajasthan, all the way to Arunachal Pradesh and Mizoram. గుజరాత్, రాజస్థాన్ మొదలుకొని ఇటువైపు మళ్ళీ తిరిగి మిజోరాం ప్రాంతం వరకు అరుణాచల్ ప్రదేశ్ వరకు In రాష్ట్రాలన్నింటిలో all పరిచయం these చేశాను. places, ఈ ప్రాంతాలన్నిటిలోనూ I found out one common thing. ఒక సాధారణమైన విషయాన్ని నేను కనుగొన్నాను. The church is also used primarily for politics. ఈ యొక్క సంఘము ప్రార్థనకు మాత్రమే కాదు కానీ రాజకీయాలకు కూడా అన్ని చోట్ల వాడబడుతూ వస్తుంది. Some people will receive our literature in one of the neighboring countries. మరి మన పొరుగునటువంటి దేశాల్లో కూడా మా యొక్క పత్రికలు అనేవి వెళ్తూ ఉన్నాయి. That particular country, maybe 30 years ago, was a very strict against the Christians. ఆ రాష్ట్రాలు లేదా ఆ దేశాలు మన పొరుగునటువంటి కొన్ని దేశాలు క్రైస్తవ విషయంలో చాలా కఠినంగా ఉండేటువంటి దేశాలుగా ఉండేవి. However, because they are receiving our literature, they asked me to come and minister to those people in that very extreme persecuted place. కానీ అక్కడ మా పత్రిక వెళ్తూ ఉంది కాబట్టి ఆ పత్రికను పొందుకుంటున్న వారు ఇలాంటి క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటున్నా దేవుని యొక్క పరిచయం చేయడానికి నన్ను అక్కడికి ఆహ్వానించారు. They don't have any church buildings, they don't have any halls. వారికి ఏ విధమైన చక్కటి హాల్స్ కానీ లేదంటే ఏ విధమైనటువంటి మందిరాలు కానీ వారికి లేవు. 2 or 3 families, they meet together in a home. వారికి నివసించుచున్నటువంటి ఇంటిలోనే 2-3 కుటుంబాలు కలిసి ప్రార్థించుకుంటూ ఉండేవారు. Because of the extreme restrictions, they don't even sing songs. వారికి ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులను బట్టి పాటలు కూడా పాడుకునేవారు కాదు వాళ్ళు. They just have their Bibles and one of them sit and they only share the word of God among themselves. అలా 2-3 కుటుంబాలు కలిసి కూడుకుంటున్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఉంటున్నాయి. ఆ బైబిల్లో ఒకరు లేచి ఆ బైబిల్ చక్కగా వాళ్ళకి వివరిస్తూ అలా చేసుకుంటూ ఉండేవారు. And if at all the police come, they close the Bibles, hide the Bible. ఒకవేళ అకస్మాత్తుగా ఏ విధమైనటువంటి పోలీస్ గాని అక్కడికి వచ్చినట్లయితే వెంటనే ఆ బైబిల్ మూసేసి వాటిని వెనకాల దాచేసేవారు. They serve snacks as if we are just having a social gathering. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న అల్పాహారాన్ని ఎదురుగా పెట్టుకుని ఏదో ఒక కుటుంబంగా మేము కలుసుకుంటున్నాము అని చెప్పడానికి అలా అల్పాహారాన్ని పెట్టుకునేవారు. When the police come inside the house, they are convinced that there is no church service going on. ఒకవేళ ఏ విధమైనటువంటి పోలీసు వచ్చినా అక్కడ ఎదురుగా అల్పాహారం ఉంది కాబట్టి అక్కడ ఏ విధమైన ప్రార్థన కార్యకలాపాలు ఏమి జరగట్లేదు అని నమ్మి వెళ్ళిపోయేవారు. After the police go away, they continue their church service. ఆ తర్వాత పోలీసు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వారికి ఆరాధన వారు కొనసాగించేవారు. Even though they were under very strict vigilance, అక్కడ అంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా it is sad to see that there is also politics among the believers in that kind of restricted country. అంత కఠినమైనటువంటి పరిస్థితులలో వారు ఆరాధిస్తూ ఉంటున్నా
ఆ ఆరాధన సభలో అక్కడ కూడా రాజకీయాలు ఉన్నాయని తెలుసుకోవడానికి చాలా బాధగా ఉంది. Somebody said if there are two Christians, there will be three parties. ఒకవేళ ఎక్కడన్నా కానీ 2-3 క్రైస్తవులు కూడుకున్నారు అంటే అక్కడ 3 భాగాలుగా వారు విడిపోతారు అని. Only 2 people but 3 parties. అక్కడ ఉండేది 2 కానీ 3 భాగాలుగా 3 గుంపులుగా వారు 3 పార్టీలుగా మారిపోతారు. Go back to 1 Corinthians chapter 1. కొరింథీయులకు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో గాని మనం చూసినట్లయితే We see the similar thing happening there, divisions in the local church. అక్కడ కూడా స్థానిక సంఘములో విభాగములుగా లేకపోతే విడిపోతున్న వారుగా కనబడుతూ ఉన్నారు. Politics in the church, even in the 1st century when there was a severe persecution. అక్కడ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆదిమ సంఘంగా ఏర్పరచబడిన దాంట్లో కూడా అక్కడ అనేకమైనటువంటి హింసలు ఉన్నప్పటికీ అక్కడ కూడా రాజకీయ This morning the Lord is speaking to us. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతోను నాతోను మాట్లాడుతూ ఉన్నాడు. Don't ever allow politics to come into the local church here. నా ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, సంఘములోనికి రాజకీయాలు తీసుకురావద్దు. Pastors, you take care that politics do not enter your churches in the villages. దైవజనులారా, మీతో నేను చెప్పినటువంటి మాట, మీ గ్రామాల్లో మీరు చేయించినటువంటి పరిచర్యలో రాజకీయం అనేటువంటిది సంఘంలోనికి రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. During these last days, the devil is at work to destroy the unity of the church. ఈ చివరి దినాలలో సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను పాడు చేయడానికి అపవాది చాలా సిద్ధంగా ఉన్నాడు. It's wonderful to dedicate this building. ఈ యొక్క సంఘమును లేక మందిరాన్ని ప్రతిష్ఠించడం చాలా సంతోషకరమైనదే. However, we need to put in more efforts to maintain that unity within this local church. సంఘమును దేవుని కొరకు ప్రతిష్ఠ చేయడం మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యంగా సంఘాన్ని ఒక ఐక్యతగా నడిపించడంలో ప్రాథమికమైనటువంటి కార్యాన్ని మనం చూసుకోవాలి. Because that is what God is telling us this morning. ఎందుకంటే ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ చెప్తున్న మాట, My house will be the house of prayer, not only for Christians but for people of all faith. నా మందిరము క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ సమస్త జనులకు, విశ్వాసములకు వెలుపట ఉన్నటువంటి అన్య జనులకు కూడా ప్రార్థనా స్థలముగా ఉండాలని So దేవుడు I want to encourage every servant of God who belongs to this house of worship. అందుకనే ఈ యొక్క ఉదయకాల సమయంలో హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ కి చెందినటువంటి ప్రతి ఒక్క దైవజనునికి నేను తెలియజేస్తున్నటువంటి మాట, Ensure that your building will become a place of worship for all people. మీ మందిరము మీ గ్రామాల్లో పరిచయం చేయొచ్చు, మీరు ఆరాధన చేయొచ్చు, మీ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండేలాగా మీరు చూసుకోవాలని First మీకు thing, let చెప్తున్నాను. the whole world see that the glory of the Lord fills the temple or fills our church building. మొట్టమొదటి విషయము, ఈ యొక్క సమస్త లోకము కూడా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు మీ ప్రాంతంలో మీ మందిరంలో ఉండేలాగా చూడాలని కోరుకోవాలి. And ensure that your church, your local church will be a place of prayer and not a place of politics. రెండవదిగా, మీరు పరిచయం చేయించినటువంటి మీ మందిరము రాజకీయాలకు స్థలంగా కాకుండా ప్రార్థనా మందిరముగా, అది కూడా క్రైస్తవులకు మాత్రమే కాకుండా అన్యజనులందరికీ ప్రార్థనా మందిరముగా ఉండేలాగా మీరు చూసుకోవాలి. Then thirdly, I wanted to conclude by saying, మూడవదిగా ఆ ఒక్క మాట కూడా నేను తెలియజేసి నేను ముగించడం నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. we need to move forward. మనము ముందుకు సాగిపోయేలాగా ఉండాలి. We should never be stagnant. మనం ఉన్న చోటే ఆగిపోయేవారుగా మనం We should ఉండకూడదు. never be satisfied with the number of souls that we have in our church. మన సంఘంలో ఉన్నటువంటి యొక్క మందిరాల విశ్వాసాల సంఖ్యను బట్టి మనం తృప్తి చెందేవారుగా అక్కడితో ఆగిపోకూడదు. We do not have to be satisfied because of spiritual maturity that we have. మనకున్నటువంటి ఆత్మీయ ఎదుగుదలను బట్టి తృప్తి పొందిపోయి అక్కడితో మనం ఆగిపోకూడదు. We need to move forward. మనం ముందుకు కొనసాగిపోయేవారుగా ఉండాలి. Move forward and grow in maturity in the spiritual life. మీకు ఆత్మీయ జీవితంలో మీరు చక్కగా ఎదుగుతూ ముందుకు కొనసాగేవారుగా మీరు ఉండాలి. Let every church be a place where the children will begin to love the Lord. ఈ ప్రతి సంఘము కూడా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండేలాగా మనం ముందుకు కొనసాగుతూ Let ఉండాలి. every church be a place where the broken families are united and are healed. ప్రతి సంఘము కూడా సంఘంలోకి వచ్చినటువంటి నలిగిన హృదయంలో లేదంటే విరిగినటువంటి కుటుంబాలు, విడిపోయినటువంటి కుటుంబాలన్నీ ఏకము చేయబడినటువంటి స్థలంగా మనం ముందుకు Let కొనసాగుతూ every ఉండాలి. church
pray. ప్రతి సంఘము కూడాను ఇక విశ్వాసులు ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఏమని ప్రార్థన చేయాలో నేర్పించుకుంటూ ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. Let this place be a place where we learn to worship God. ఈ స్థలము దేవుణ్ణి ఆరాధించే స్థలముగా ఉండేలాగా మనం చూసుకుంటూ ఉండాలి. Let this prayer hall be a prayer hall where children will begin to learn the things of these scriptures. ఈ యొక్క మందిరము మా దగ్గర ఉన్నటువంటి చిన్న బిడ్డలు లేఖనములు ఏం తెలియచేస్తున్నావో అవన్నీ నేర్చుకునే స్థలముగా ఉండాలి. Let this prayer hall be a prayer hall where seekers would find Jesus. ఈ యొక్క మందిరము ఎవరైతే సత్యము కోసం వెతుకుతూ ఉన్నారో అలాంటి వారికి క్రీస్తును కనబరిచే సంఘముగా ఈ సంఘము ఉండాలి. And the seekers come to know the Lord and become disciples. సత్యమును వెతుకుతున్నటువంటి అన్వేషించేవారు ఎక్కడ యేసుని తెలుసుకుని యేసుని చూచి ఆ యేసుని వెంబడించేవారుగా ఉండాలి. Jesus has given each one of us a mission. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కర్తవ్యాన్ని మనకి ఇచ్చున్నారు. Jesus just did not say only the evangelists and the pastors will do the ministry. పరిచారకులు లేదంటే దైవజనులు వారు మాత్రమే పరిచర్య చేయాలని ప్రభువైన యేసు తెలియజేయలేదండి. But every believer who is born again, ఏ ఒక్క విశ్వాసి అయితే తిరిగి జన్మించున్నాడో then he should proclaim the name of Jesus. ఆ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు క్రీస్తు నామాన్ని ప్రకటించాలి. You know, it is a very humorous thing here in Andhra. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఒక సరదా లేదా నవ్వుకునేటువంటి విషయం ఉంటుందండి. If at all there's a discount sale for beautiful sarees in Chandana Brothers, ఒకవేళ చంద్ర బ్రదర్స్ లో చాలా తగ్గింపుతో అందమైనటువంటి చీరలు ఉన్నాయి అనుకోండి. I am just talking out of the experience of my wife. మా పెద్ద She goes to Chandana Brothers అనుభవంతో చెప్తూ ఉన్నారు. and she sees beautiful sarees, very cheap compared to Bangalore. మరి చందన బ్రదర్స్ లో బెంగళూరుతో చూసుకున్నట్లయితే చాలా తక్కువకి అందమైనటువంటి చీరలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. She buys if possible the entire shop. ఒకవేళ వీలు కుదిరితే చంద్ర బ్రదర్స్ అంతా కొనేస్తూ ఉంటారు. We come with very less luggage. When we go back, we have to pay extra baggage for the airlines. మేము చాలా తక్కువ బరువుతో మేము ఇక ఆంధ్రాకి వస్తూ ఉంటాం, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకుని బరువుకి అందరికి వెల చెల్లించుకుని తిరిగి వెళ్తూ She ఉంటాం. is so excited about the sarees. ఇక ఉన్నటువంటి ఇక చీరలను బట్టి చాలా ఉత్సాహిస్తూ ఉంటారు. Beautiful saree which will cost a lot of money in Bangalore. బెంగళూరులో చూసుకుంటే చాలా అందమైనవి, చాలా ఖరీదైన చీర ఖరీదైనగా ఉంటాయి. And she goes out and tell, please visit Chandana Brothers immediately before the sarees run out. ఇప్పుడు మా పెద్దమ్మ ఏం చేస్తూ ఉంటారు అంటే, అయ్యో చంద్ర బ్రదర్స్కి వెళ్ళండి, అక్కడ ఆ చీరలు అయిపోయే లోపల వీళ్ళు కొనుక్కొని చాలా బాగున్నాయి అందరికీ చెప్తా ఉంటారు. She doesn't get paid by Chandana Brothers to do that publicity. అంటే చంద్ర బ్రదర్స్ వాళ్ళు ఏమి మా పెద్దమ్మకి డబ్బులు ఎవరు ఈ అడ్వర్టైజింగ్ చేస్తున్నందుకు డబ్బులు ఏమో. But she becomes an expert saleswoman. అప్పుడు కానీ వాళ్ళు ఏమి డబ్బులు ఇవ్వకపోయినా మా పెద్దమ్మ మాత్రం అనుభవంతో చాలా చక్కగా అందరికీ చెప్తా Because ఉంటారు. what she experienced, what she is enjoying, she wants everyone to enjoy. ఎందుకు అంటే ఏ సంతోషాన్ని అయితే ఈ చీరల ద్వారా అది పొందుతుందో ఆ సంతోషాన్ని మిగతా వాళ్ళందరికీ కూడా ఆ సంతోషం ఉండాలని It is అందరికీ చెప్తా ఉంటారు. exactly the same thing. If you know the Lord Jesus Christ and experience His love, అదే రీతిగా యేసు ప్రభువును తెలుసుకుని యేసు ప్రభు ప్రేమను సంతోషాన్ని అనుభవించిన వాడివైతే you need to go and tell about the love of Jesus to others. అదే ప్రేమను ఇతరులకు తెలియచేయగలిగిన వారిగా ప్రకటించే వారిగా నువ్వు ఉండాలి. When Jesus healed the blind man, He said, don't go and tell anybody. యేసు ప్రభువును గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పొద్దు కానీ. But what did He do? He went and told everybody that I received my eyesight. వెళ్ళదని చెప్పినారు, కానీ ఈ గుడ్డివాడు మాత్రం ఏం చేస్తున్నాడు, ఇదిగో నాకు చూపు కలిగినది అందరికీ చెప్పినాడు. Jesus has given us the command. యేసు ప్రభువు కూడా మనకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నారండి. Go and tell everybody about the love of Jesus. దేవుని ప్రేమను గురించి సర్వలోకములకు వెళ్ళి మీరు చాటింపవేయండి. And that we do not tell anybody. యేసు ప్రభు చెప్పినా మనం మాత్రం ఎవరికి చెప్పండి. We only minister Sunday after Sunday only to the people who regularly come to our church and give offering. మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ప్రతి ఆదివారం సంఘానికి వచ్చేటువంటి క్రైస్తవులకు మాత్రమే, సంఘానికి వచ్చి కానుకలిచ్చే వారికి మాత్రమే ప్రతిరోజు చెప్తా ఉంటాం. We need to go out into the world. లోకములోనికి మీరు వెళ్ళి దేవుని
గురించి అన్యజనులందరికీ మీరు తెలియజేయాలి. Tell the people about the love of Jesus, bring them into this house of God. యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి సమస్త లోకానికి మీరు చెప్పి వారిని దేవుని యొక్క మందిరంలోనికి మీరు తీసుకురాగలగాలి. We need to move forward. మనము ముందుకు కొనసాగేవారుగా We ఉండాలి. cannot be stagnant in our numbers in our church. మన సంఘంలో నుండి వారిని చూచి లేదంటే మన యొక్క జీవితాన్ని చూచి మనం అక్కడే ఆగిపోయేవారుగా ఉండకూడదు. We need to grow into spiritual maturity. మనము ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో మనం ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. Oftentimes we are only satisfied with what we know about the scriptures and our spiritual maturity. అనేక సార్లు మన యొక్క క్రైస్తవ జీవితం గురించి లేఖనాల గురించి మనకు తెలిసిన వాటితో తృప్తి చెందిపోతూ ఉంటాము. It is time that we grow stronger in the Lord. ఇది దేవుడి చివరి సమయము. క్రీస్తులోను క్రీస్తు యొక్క బలములోను మనం ఎదుగేవారిగా ఉండాలి. Jesus has given us a mission. యేసు ప్రభు మనకు అందరికీ ఒక బాధ్యత Mission of ఇచ్చినాడు. expansion. ఈ యొక్క బాధ్యత ఏంటి అంటే విస్తరించే బాధ్యత. God has blessed us with this beautiful building. దేవుడు ఒక చక్కటి భవనంతో దేవుడు మనల్ని దీవించి It ఆశీర్వదించాడు. is time that we need to be satisfied with God has given, but we need to strive to see the glory of the Lord fills this place, and we make this place a place of prayer, and we also need to expand and grow in a greater way in the years to come. దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన భవనమును బట్టి తృప్తి చెందుతా మంచిదే, కానీ అదే సమయంలో ఈ మందిరము దేవుని వెలుగుతో నింపబడేది గాను. ఈ మందిరము మనకి But we need to make it a house of prayer. రెండవదిగా ఇది దేవుని యొక్క వెలుగుతో నింపబడే మందిరము గాను, అదే రీతిగా దేవుని యొక్క ప్రార్థనా స్థలము గాను, మూడవదిగా విస్తరించే సంఘం గాను ఉండేలాగా మనం చూసుకుంటూ So ఉండాలి. may the Lord help us in the years to come that we apply this in us practically in our lives. రానున్న దినాలలో రానున్న సంవత్సరంలో ఈ మూడు విషయాలు మన యొక్క జీవితంలో దాన్ని కొనసాగించే వారిగా ఉండేలాగా మనం చూసుకుందాం. So that we will plant many more churches, and we will plant many more churches, and we will have many more services every Sunday in each of our local churches. మనం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో స్థానిక సంఘాల్లో ఇంకా అనేకమైనటువంటి మందిరంలో కట్టబడినట్లు అనేకమైనటువంటి ఆరాధనలు జరిగినట్లు ఈ మూడు విషయాలు మన జీవితంలో వాటిని నెరవేర్చే వారిగా ఉండేలాగా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. God bless you. Let's look to the Lord in prayer. మనమందరం కూడా తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించలాగున. Father in heaven, this morning we want to thank you for the powerful work that has come from you. ప్రభువా, నీ ద్వారా ప్రకటింపబడినటువంటి బలమైనటువంటి వాక్యమును బట్టి పరలోకమందున్నటువంటి మా తండ్రి నీకు వందనము తెలియజేస్తున్నాము. It is a vision of one man that we are celebrating what we are celebrating. ఈ దినాన మేము ఇంత చక్కగా మేము ఆనందిస్తూ నేను సంతోషంగా మేము గడుపుతున్నాం అంటే ఒక్క వ్యక్తి యొక్క దర్శనంను బట్టి ప్రభువా. Thank you, Lord, for the life and ministry of Reverend Dr. George Raju. రెవరెండ్ డాక్టర్ ఎం జార్జ్ రత్నాతి గారిని బట్టి వారి యొక్క పరిచర్యను బట్టి వారి జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు మేము తెలియజేస్తున్నాము. Thank you, Lord, because he was obedient to hear your voice and obey the call. నీ స్వరము వినడానికి విధేయత చూపించి నీ పిలుపునకు విధేయత చూపించిన విధానమును బట్టి నీకు వందనం తెలియజేస్తున్నాము. Thank you, Lord, for the seed that was sown here in this particular place and in many branch churches. నీ దైవజనుడైన రెవరెండ్ డాక్టర్ ఎం జార్జ్ తాత గారిని బట్టి ప్రభువా, ఎక్కడ ఈ ప్రాంతంలోను ఇకను అనేకమైనటువంటి ప్రాంతంలో వ్యక్తపడినటువంటి నీ యొక్క వాక్కును బట్టి నీకు వందనములు ప్రభువా. Because you have used him, a one man, to be what we are celebrating this morning. ఈ ఉదయకాల సమయంలో మేము ఎంత సంతోషంగా మేము గడుపుతున్నాము అంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారా నువ్వు ఏర్పాటు చేస్తున్న విధానమును బట్టి నీకు వందనములు. Father, we pray that you help us to take a challenge from his life, from your word, so that we would give growth to what he had given to us. ఆయన జీవితాన్ని మేము ముందు పెట్టుకుని ఆ జీవితం ద్వారా నీ వాక్యము ద్వారా ప్రభువానైనా మేము ఒకరినొకరు మేము మా ముందున వాక్యం నిలబెట్టుకుని ఒకరికొకరు మేము ప్రోత్సహించుకుంటూ ముందుకు కొనసాగేలాగా మాకు సహాయం Lord, చేయండి. this morning in a very special way, we commit and dedicate Pastor Roy, his family, and also all the leaders of this church. ఈ ప్రత్యేకమైనటువంటి దినమున ప్రత్యేకంగా నీ దాసులు నైనా దేవుని డాక్టర్ రాజీవ్ ప్రసాద్ గారిని బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి నన్ను నీ చేతులకు వారిని మేము ప్రతిష్ఠిస్తున్నామయ్యా. Lord, may you use them to be a blessing and be a lighthouse to the people in the surrounding areas.
ఆ కుటుంబాన్ని మీరు దీవించి, ఆ కుటుంబం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక లైట్ హౌస్ గా ఉండేలాగా నువ్వు ఆశీర్వదించమని మేము అడుగుతూ ఉన్నాము. Thank you, Lord, for hearing our prayers. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించాలని నిన్ను స్తుతిస్తున్నామయ్యా. Jesus' precious name we pray. ప్రశస్తమైన క్రీస్తు యేసు వారి నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. అప్పటికి కోటేశ్వరరావు ఆయన వాడు బాయ్గా చేస్తున్నారు. ఆ తర్వాత చిన్నాయన గారి ద్వారా రక్షణ పొందినటువంటి ఒక సహోదరుడు కృష్ణ చాలా భయంకరమైనటువంటి అనారోగ్యంతో తను ఉండేవాడు. కానీ చిన్నాయన గారి యొక్క ప్రార్థనతో ఆయన స్వస్థత పొందాడు. ఆయన స్వస్థత పొంది ఓపీ గేట్ పైన కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు. కృష్ణ అని బొడ్డవలస గ్రామ వాస్తవుడు అతను. అతడు ఒకసారి చిన్నాయన గారు చెప్పారు, అయ్యారు ఇలాగా హాస్పిటల్లో ఒక ఆవిడికి చాలా మేజర్ ఆపరేషన్ అయింది, ఆమె మరి ఆమె చావు బతుకుల మధ్య ఉన్నారు, తన దగ్గరికి వెళ్ళి మీరు వీరుంటే ఒకసారి ప్రార్థన చేయండి అని ఆ కృష్ణ అనే అతను చిన్నాయన గారికి ఆ యొక్క వర్తమానం వచ్చినప్పుడు మరి ఎలా కనుక్కున్నారో తెలియదు. చిన్నాయన గారు ఈ వెంకటేశ్వర కాలనీలో అక్కడ ఉంటున్నటువంటి ఒక సహోదరి ఆవిడ చిన్నలక్ష్మి గారు అక్కలో ఉంటున్నారని. అప్పటికి బిల్డింగ్స్ లేవు. చిన్నాయన గారు వచ్చి వారి ఇంట్లోకి వెళ్ళి, అమ్మా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఇలాగా తెలిసింది నీకు బాగోలేదని అన్నప్పుడు వెంటనే తను ఒప్పుకున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత చిన్నాయన అన్నారు, అమ్మ మరి నేను ప్రతి ఆదివారం సాయంకాలం 4 గంటలకి ఇక్కడికి వస్తాను, మీ ఇంట్లో ప్రార్థన చేస్తాను, మీకు ఇష్టమేనంటే తను కొంచెం విశ్వాసం ఉన్నారు కాబట్టి తప్పగా రెండయ్య గారు అని చెప్పేసి ఆమె అలౌ చేశారని. అటు మొదలుకొని అంటే 1990 సంవత్సరం ఈ విధంగా వీరి ఇంటిలో చిన్న పాక తాటేకులు, ఆ ఇంటిలో వేసిన ఆ చిన్న విత్తనం అలాగ పెరుగుతూ కొద్ది రోజులకి ఉన్న పాక కూడా తీసేశారు. గవర్నమెంట్ వారు తీసేసి బిల్డింగ్స్ కట్టాలి, స్టీల్ బిల్డింగ్స్ కట్టాలని తెలియపరచుకుంటుంది. అప్పుడు మరి ఉన్న పాక కూడా లేదు. మరి చిన్నాయన గారు ఏం చేశారంటే ఆ ఇంటి దగ్గరే ఆ డ్రైనేజ్ ఉండేది. అప్పటికి సిమెంట్తో కట్టే డ్రైనేజీలు కాదు, మామూలుగా కాలువలు అని తగిన కాలువలు. ఆ కాలువల పక్కన ఒక దుప్పటి వేసుకొని ఆ దుప్పటి మీద వారు కూర్చొని ఒక చిన్నలక్ష్మి గారు తన కుటుంబం అంతా పిలిచి ప్రార్థన చేసి ఆయన చెప్పిన మొట్టమొదటి ప్రసంగం యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అంటే చిన్నాయన గారి అలవాటు ఎలాగంటారండి, యేసు క్రీస్తు అందరికీ. సో ఫస్ట్ మెసేజ్ ఆ డ్రైనేజ్ పక్కన వీరింటి దగ్గర ఆ దుప్పటి పరిచి ఆ యొక్క స్మెల్ అంత రుచికంపు అటువంటి స్థలంలో ఆయన ప్రారంభించినటువంటి ఆ ప్రార్థన ఈరోజు మనకు అలా చూస్తున్నామని. అప్పుడు నేను ఇంకా సేవకు రాలేదు, పరిచయం లేదు, చిన్న దగ్గర ఉన్నాను. 92వ సంవత్సరానికి అంటే అప్పటికి కుటుంబరావు గారని తర్వాత నాన్షరయ్య గారని వాళ్ళు చేసేవారు. 92లో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు నాన్షరయ్య గారు. అప్పుడు మా చిన్నాయన గారు ఒకసారి ఒక మెసేజ్ ఇచ్చారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, ఏ విధంగా చేతనైనను క్రీస్తుని సంపాదించినట్టు
నా గ్లోరీ అని ప్రసంగం చేసి అప్పుడు ఆర్డర్ కాల్ ఇచ్చారు. ఇలాగ వెంకటేశ్వర కాలనీకి సేవకు వెళ్ళాలి, ఎవరు వెళ్తారు మీలో అని సంఘం ఆయన ఆర్డర్ కాల్ ఇచ్చినప్పుడు నేను మామూలు కూర్చున్నాను. అందులోకి అది లేపింది. అది నా టర్నింగ్ పాయింట్. తను లేగు అనగానే అప్పుడు నేను లేచాను. ఆ రోజు నుంచి వెంకటేశ్వర కాలనీలో సేవ ప్రారంభించడం. నా మొట్టమొదటి ప్రసంగం కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు శోధించబడ్డ. అప్పుడు నాకేం తెలియదు, అస్సలు ఏం తెలియదు. వెళ్ళాను, వీరి దగ్గర అలా కూర్చొని ఆ వాక్యం అలా చదువుతుండేవన్నమాట. వీళ్ళని ఎంతో ప్రేమించాను. ఆ తర్వాత కొన్ని శోధనలు వచ్చాయి. ఆ శోధనలో నాకు అండగా నిలిచిన వాళ్ళు చిన్నలక్ష్మి గారు, నయోమి మామని తీసుకురావాలి. అలాగే పరమేశ్వర మామగారని మీకు చాలామంది తెలుసు, తను నిద్రించారు. ఆ మా అమ్మగారు నాగమ్మ అని ఒక ఆవిడ ఉండేవారు. ఇప్పుడు ఉన్నారు కానీ తను వేరే చోట ఉన్నారన్నమాట. నాగమ్మ. ఈ నలుగురు నాకు అండగా నిలిచిన మొట్టమొదటి నా స్తంభాలని సంఘానికి. ఇంకెవరు ఎక్కువ లేరు, ఈ నలుగురు మాత్రమే. నయోమి, చిన్నలక్ష్మి గారు, తర్వాత నాగమ్మ అని ఒక కొబ్బరి బండలు అమ్ముకునేది ఆవిడ, మరియు పరమేశ్వరమ్మ, తెలుగు సరిగ్గా రాదని. ఈ నలుగురు కూడా నాకు అండగా నిలిచినప్పుడు ఆ కోటేశ్వరరావు గారితో చిన్న తొగ వచ్చింది. ఆయన బయటకు వెళ్ళిపోమన్నాడు. నువ్వు కానీ మీ చిన్నాన్న కానీ ఇక్కడికి వస్తే నీవు తలబద్దలు కొట్టుతామన్నారు. అన్నప్పుడు ఇక మాకు మా ఇద్దరం భయస్తులమే, మా ఇద్దరం బయటకు వచ్చేసామని. ఆ తర్వాత వీరింట్లో ఒక మైక్ ఉండేదండి. ఆ మైక్ అన్నాడు మా చిన్నాన్న, ఒరే చిట్టి ఆ మైక్ మనదేరా, నేనే కొన్నాను మైక్, ఆ 2 గొట్టాలు మనమేరా, వెళ్ళి తెచ్చేద్దారా అన్నారు. చిన్నాన్న తెచ్చేద్దామని ఆయన డ్యూటీకి వెళ్ళినందుకు మా ఇద్దరు వెళ్ళి నెమ్మదిగా అక్కడికి వచ్చేసామని. సాయంత్రం కాలం అతను తెలిసింది, డ్యూటీ నుంచి ఆగమేఘాలు తెచ్చి ఎవరో ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్కి అప్పగించేస్తాను, పోలీస్ స్టేషన్కి చెప్పేస్తాను. నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి 2 గొట్టాలను అంకుల్పాయ తీసుకెళ్ళిపోయారంటే తెలుసు మేమిద్దరాన్ని. అలా పెద్ద గొడవ పెట్టేవాడికి మళ్ళీ మా ఇద్దరం చేసామంటే ఎలా పట్టుకెళ్ళాము, అలా తెచ్చి మన భద్రంగా అతని ఇంట్లో మేము పెట్టిస్తామండి. అలాగ మా సేవ ప్రారంభమైనప్పుడు అతను అన్నాడు, కాలనీకి మీరు రావడం వీల్లేదు, కాలనీకి వచ్చారంటే మీరు తల బద్దలు కొడతాను నేను అన్న తర్వాత నాకు అండగా నిల్చున్నటువంటి ఒక సహోదరి మాలతీరా. అప్పుడు చాలా చిన్న ఇల్లు అండి. చిన్న ఇల్లు అంటే మీరు నమ్మండి, ఇంట్లోకి వెళ్ళటానికి కూర్చొని దేకుంటూ లోపలికి వెళ్ళాలి వారింట్లో. కానీ అప్పుడు తన అంది మాలతి, పాస్టర్ గారు ఎందుకు మీరు అంతంత కబరపడతారు, మా ఇంట్లో ప్రార్థన చేసుకోండి అని అన్నప్పుడు నిజంగా తను ఆ రోజు అండగా నిలిచిందని మాకండి, చిన్నాన్న గారికి నాకు. ఆ ఇంట్లో చిన్న పాక, ఆ పాకలోకి కింద దిగుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళమాట అండి. అలాగ ప్రారంభించబడిన ఈ యాత్ర, ఈ ప్రయాణము, అక్కడి నుంచి ఈ పోర్షన్ రాము వెంకటేను రక్షణ పొందిన వారు నా చేతిలో. వారు అన్నారు, అయ్యా మా ఇల్లు పైన టెర్రస్ ఖాళీ ఉంది, అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని మీరు పర్లేదన్నారు. వెంటనే ఉన్న ఒక 20 మంది 30 మంది అప్పటికి అలా డెవలప్ అయ్యారన్నమాట. ఈ టెర్రస్కి వచ్చారు, ఇదే ఈ టెర్రస్ అని. ఈ టెర్రస్ మీద ముందు వెనుక దుప్పటి ఆరేసి ఆ నీడలో ఆరాధన చేసేవాళ్ళం మేము. ఎందుకంటే టెర్రస్ ఓపెన్ ప్లేస్ అని, అటుపక్క ఇటుపక్క దుప్పట్లు వేస్తే కొన్ని నీడ వచ్చేది, ఆ నీడలో ఆరాధన చేసుకునేవాళ్ళం. ప్రతి నెల మొదటి ఆదివారం మా చిన్నాన్నగారు వచ్చి సంస్కారం ఇచ్చేవారు సాయంకాలం పూటని, మిగతా టైం నేను ఆరాధన చేసుకునేవాడిని. అలాగే మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే రాము వెంకటి వాళ్ళే ఆ దంపతులు ఏం చేస్తారంటే, అయ్యా ఈ స్థలం మేము అమ్మేస్తాము మీరు తీసుకోండి అన్నప్పుడు వెంటనే సరే అన్నాము. అన్న తర్వాత చాలా 20,000కి ఆ టెర్రస్ వాళ్ళు అమ్మేశారు. ఆ అమ్మేసిన తర్వాత పాస్టర్ గారి యొక్క మేనమామ గారు జాన్ విల్సన్ గారిని ఉండేవారు, ఆయన దగ్గరుండి ఈ యొక్క మందిరాన్ని అప్పుడు కట్టారండి. అది మొట్టమొదటి మందిరం. అది December 26, 1996 అని మందిరం కట్టారు. ఆయన జాన్ విల్సన్ గారని తన మేనమామ అండి. నిజంగా ఆయన ఈరోజు లేరు, ప్రభు సన్నిధిలో ఉన్నారు, కానీ చాలా మాకు గొప్ప మేలులు ఆయన చేశారు. ఆ తర్వాత కాలక్రమంలో
ఇది చాలుతుండేది. అప్పటికి సేవ బలపరచబడింది, సేవకులు వచ్చారు, విశ్వాసులు పెరిగారు. ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే పైకి వెళ్ళిపోదాం, ఆ పక్కనున్న టెర్రస్ని కూడా మనం అడిగి ఆ పైన ఏర్పాటు చేసుకుందామని ఆ కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళామని. ఆ పైన ఈ 2 టెర్రస్లు జాయిన్ చేసేసి రేకుల షెడ్డకు వేసి అక్కడ ఆరాధన చేయటం జరిగిందని. అది 2010 అనుకుంటాను. అప్పుడే చిన్నాన్న గారిని దించారు. ఆ తరువాత క్రమంలో నిజంగా దేవుని ప్రియ స్నేహితులారా, నాకు సుధాకర్ గారి పరిచయం అవ్వడం, వారు నేను కలిసి ప్రార్థన చేసుకోవడం, వారి ద్వారా నేను మన BRPM అని ఒక ప్రేయర్ మూమెంట్లో నేను కూడా పాల్పొందడం, వారందరూ ప్రార్థన చేస్తుంటే అద్భుతంగా ఒక ప్రక్క పోర్షన్ మళ్ళా కొనడానికి నాకు దేవుడు కూర్చోప్పుడు వాళ్ళే అయ్యారు మీరు తీసుకుంటే తీసుకుని నువ్వు అంటేనే ఇతరులకు అమ్ముతూ ఉన్నప్పుడు వెంటనే నాకు కావాలన్నాను, వెంటనే మేము తీసుకున్నామని దేవుడు అదొక విధమైన ఒక మెట్టు ఎక్కించారు. ఆ తర్వాత మళ్ళా మా పాస్టర్ గారు అన్నారు, రాయ్ ప్రార్థన చేద్దాం, కింద పోర్షన్లు కూడా నువ్వు కొనేసుకుంటే నీకు ఎంతో బాగుంటుంది అన్న. ఆయన ఇలా ప్రార్థించిన అక్టోబర్లో ప్రార్థించారు మొదటి వారంలో. ఆ 2వ వారం అనుకుంటాను ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేతులని ఆ వాక్యం ద్వారా ప్రభు నన్ను ఖచ్చితంగా దర్శించిన మరో రోజు వాళ్ళే నన్ను పిలిచి, అయ్యా ఈ స్థలం అమ్మేస్తున్నాము, ఒక మీకు కావాలంటే కొనేసుకోండి, లేదంటే అప్పుడు ఇతరులకు అమ్ముతామని వాళ్ళే నన్ను పిలిచి అడిగారండి. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ప్రార్థన చేసే పాస్టర్ గారు వెంటనే వాళ్ళే పిలిచి నన్ను అడిగినప్పుడు ఇక కాదనకుండా డిసెంబర్ 8వ తారీఖునండి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి ఆ కింద హౌస్ కూడా కొనడానికి అవకాశం దొరికిందని. ఆ విధంగా దేవుడు అద్భుతమైన కార్యం చేసిన తర్వాత మళ్ళీ మా పాస్టర్ గారు సుధాకర్ గారు, రోయ్ అంతకాలం ఎండలో నువ్వు బాధపడుతావు, మరి ప్రార్థన చేద్దాం, నువ్వు ఒక మంచి మందిరం కట్టాలి, నువ్వు మంచి పరిచర్యలు ఉన్నావు, కానీ నువ్వు ఎందుకు ఒక కార్ మెయింటైన్ చేయవు, ఒకటి ఇది ఉండదు, ఎండలో నువ్వు శ్రమ పడుతున్నావు అని నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసి నన్ను ధైర్యపరిచి ప్రార్థన ప్రారంభించారు. జనవరి 1వ తారీఖు నేను సంఘంలో అనౌన్స్మెంట్ చేశాను. ఈరోజు డిసెంబర్ 12వ తారీఖు ఈరోజు దేవుడు సిద్ధపరిచేశారు. ఈ సంవత్సరంలో నేను నెహిమియా ద్వారా ఎక్కువ సంఘాన్ని మోటివేట్ చేశాను. వాళ్ళ నెహిమియా అంటే భారం కలిగి నెహిమియా 52 దినాల్లో ప్రాకారంలో కట్టగలిగాడు, కానీ ఇక్కడ సంఘం 51 రోజుల్లో ఫినిష్ చేస్తుందండి. సంఘం వారు పూనుకొని నిజంగా ఉన్నటువంటి దాన్ని రెనోవేట్ చేయడం అంటే చాలా కష్టం. అది కొత్తది ఏదైనా కట్టేసుకోవచ్చండి. అటువంటి దాన్ని 51 దినాల్లో ఫినిష్ చేసి ప్రభు సంఘానికి మందిరం అప్పగించినప్పుడు అది దేవుని కార్యమా. అంతేకాదు ఇందాక మా అన్నయ్య అన్నట్టుగా దీని అంతటి వెనుక మా చిన్నాన్న గారి యొక్క ప్రార్థనని 1 మ్యాన్ ఆర్మీ ఆయన పరిగెత్తాడు. అంటే ఈ జర్నీలో చాలా శోధనలు ఎదుర్కొన్నాను. అంటే అవి జ్ఞాపకం కొంచెం నేను ఎమోషన్ అవుతుంది తప్ప వేరే కాదు. ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొన్నామని, ఎన్నో కష్టాలు పడ్డాను. ఈరోజు మాకు కొత్త సొంత ఇల్లు లేదండి. కానీ మా సొంత ఇంటి కన్నా ఒక మందిరం కట్టడానికి దేవుడి కృప చూపంటే అది మా చిన్నాన్న గారి యొక్క ప్రార్థన. క్షమించండి, కొంచెం ఎమోషనల్. అంటే అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంటాను. నేను మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవాడిని, నాకు ఏది కొదవలేదండి. మినిస్టర్ డిఫెన్స్ నుంచి నాకు కమాండేషన్ అవార్డు వచ్చింది నాకని. నా యొక్క ఆఫీస్ రూమ్ చూస్తే చాలామంది చూశారు నా ఆఫీస్ రూమ్ అని. నా ఆఫీస్ నా క్యాబినెట్ ఉంటుందండి. నా క్యాబినెట్ ఇంత క్యాబిన్లో ఒక్కడనే ఏసీలో కూర్చొని నేను ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా టెక్నికల్ ఆఫీసర్గా నేను చేశానండి. మా చాలా ఉన్నతమైన జాబ్ చేశాను. ప్రతి సంవత్సరం అప్రిషియేట్ లెటర్స్, ప్రతి సంవత్సరం మెరిట్ సర్టిఫికేట్స్, ఎన్నో అవార్డులు ప్రతి సంవత్సరం నాకు వచ్చాయండి. మా కమాండర్ మా అన్ని గుర్తుండొచ్చి మా చిన్నకి రిటైర్మెంట్ వచ్చేస్తుంటే ట్రూ క్రిస్టియన్
అని ఎవరైనా అడిగితే రాయల్ చూపిస్తాను నేను, రాయల్ని నేను ఆ మాట చెప్తాను. ఆయన కొమ్ముడైనా ఇచ్చినటువంటి సాక్ష్యం అనేది. సో అటువంటి మంచి స్థితి నుంచి ప్రభు నాకు అనుగ్రహించాడు. కానీ తర్వాత సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు, ఎటువంటి కష్టాలు అంటే భరించలేనటువంటి ఫైనాన్షియల్ డిప్రెషన్, కొన్ని ఆర్థికమైన పరిస్థితులు, ఇంకా ఎన్నో మానసికమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి ఈరోజు ఒక చక్కటి మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశారు. సంఘములకి నేను మొదట దేవుని వాటిని మందిరాన్ని తెలియజేస్తాను. ఆ తర్వాత ఒకే ఒక మాట చెప్పి నేను బుక్ నేను రిలీజ్ చేస్తాను. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో ఆఖరి మాట ఉంటుందని, ఏలయనగా ఈ పని అంతయు దేవుడే చేసినని వారు చెప్పుకున్నది అనే మాట ఉందని. సో ఈ పని అంతా చేయటం దేవుడే చేస్తారని వారు అంటే ఎవరు తెలుస్తారని, ఈ వీధిలో ఉన్న కుటుంబాలని అందరూ అన్యులు మహిమడిస్తారు. కానీ ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి మాట లేకుండా, పైగా పాస్టర్ గారు చేయండి, గబగబ చేయండి అని నన్ను ప్రోత్సాహపరిచిన అన్ని కుటుంబాలండి అవన్నీ మహిమడినిస్తారని. తర్వాత పక్క హైందవులండి వాళ్ళని, వాళ్ళు అంత నన్ను ఎంకరేజ్ చేశారంటే ప్రతిగా అంటమాట అని వారు అంటున్నారు. పాస్టర్ గారు కాదు, సంఘం కాదు, వాళ్ళ దేవుడే ఈ మందిరాన్ని ఇలా కట్టారు అని అన్యులు చెప్పగలిగేంతగా దేవునికి మహిమ కలిగిందని. అందుకని దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ విషయంలో మొట్టమొదట మా ప్రియ సహోదరులు సేవకులు సుధాకర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మేము ఎన్నోసార్లు ఉంటాం, రక్త సంబంధం కన్నా క్రీస్తు రక్త సంబంధం ఇంకా అతి విలువైనదని. మా ఇద్దరిని కలిపింది యేసు రక్తమని. అందుకే నిజంగా నా కష్టములలో వారు నాకు ఆదుకున్నారు, నా శ్రమలలో నాతో పాలుభాగిస్తున్నారు, నన్ను బలపరిచి నన్ను ఎంకరేజ్ చేస్తారని. అలాగే మరి జాన్ ఇష్మాల్ అన్నయ్య, ఎందుకో తెలియదు కానీ అన్నయ్యకి నాకు చాలా బంధం ఉందని, నన్ను ఎంతగానో తను ప్రేమిస్తాడు. అన్నయ్యకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇందాక సెల్విన్ మోజెస్ బావగారు మా అక్కని, అక్క అసలు వచ్చిన కానీ మా బావగారికి ఆరోగ్యం బాగుంది, తను ఫ్లైట్ జర్నీ కూడా చేయలేరు, అందుకని రాలేకపోతున్నారు. అలాగే మరి మా సువార్తలని అంటే నాకైతే కొత్తగా ఉంటుందని, చిన్న అంటేనే నాకైతే స్వతంత్రంగా ఉంటుందని. మా చిన్న అంటే సువార్తరాజు గారని, ఆయన కూడా నాకు ఎంతో ఆదరణ బలమని. నిజంగా తను చేసే ఎంకరేజ్మెంట్ నేను ఎంతగానో ప్రభునందు ఆనందిస్తుంటాను. అలాగే నా కుటుంబీకులందరిని బట్టి, మరి ముఖ్యంగా మన హెబ్రోను సేవకులను బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను. ఈరోజు హెబ్రోను సేవకులు అందరూ నేను ఒక తండ్రిగా నన్ను వాళ్ళు ప్రేమిస్తున్నారు, తండ్రిగా నన్ను గౌరవిస్తున్నారు. ఇందాక వరకు నడిపించిన డేవిడ్ని ఎన్నోసార్లు కోపడతానని, మొన్న కూడా 12 hours ప్రేయర్లో చాలా గట్టిగా గద్దించాను, నేను చాలా గట్టిగా గద్దించాను. ఏమీ నన్ను అనుకోరని ఆ నా గద్దింపులన్నీ కూడా వాళ్ళు ఆశీర్వాదం తీసుకొని ఈరోజు సేవలో వారు ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే నా మీద ఉన్న వాళ్ళ ప్రేమ, వాళ్ళకి కూడా నా హృదయపూర్వకమైన దీవెనలు నేను వారికి తెలియజేస్తున్నాను. మన సంఘం అంతటికి కూడా. మరి ముఖ్యంగా మా మేనల్ని టింకికి నేను ప్రత్యేకం ఏంటంటే చాలా క్లోజ్ మా ఇద్దరు వాడిని. తన మనసులో ఉన్న ఎన్నో కష్టాలు, లేక తన మనసులో ఉన్న ఎన్నో బాధలు నాతో షేర్ చేసుకుంటాడు. తర్వాత వాక్యాన్ని ఎక్కువగా షేర్ చేసుకుంటాడు. ఇవన్నీ కాకుండా వాక్యంలో తనకి ఏదైనా తెలియకపోతే, మావయ్య నాకు ఇది కావాలి, ఇది చెప్పు నాకని తను స్వతంత్రంగా నన్ను అడిగి ఆ వాక్యాన్ని నాతో షేర్ చేసుకుంటాను. సో మా టింకి కూడా నిజంగా తను నాతో గడిపే ఆ క్షణాలు మధురమైనవని, చాలా మంచి మనసు ఉన్నటువంటి మా మేనల్ని, తనకు కూడా నా యొక్క దీవెనలు నేను తెలియజేస్తూ సమయంలో క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరము ఆయన సేవలు ఏకమై సదా చేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేయును. మన యేసు ప్రభువు
చూపేదం యేసు చెంతకు పిలచెదము అతి శీఘ్రంబుగా ఉత్సాహముతో రాజమార్గము చూపెదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము సతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము సతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము ఈ లోకమంతటా ప్రభు యేసు నామమును ఎల్లవేళలా చాటెదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము నాకు వచ్చేది ఇట్లా ఆయుర్వేద చాలా పెద్ద జవాబులు చెప్పారు బాబా. ఎందుకు బాప్టిజం ఏంటంటే ప్రభువులో మనం ఉందాం. ఇక నుంచి మీరు ప్రభువులో ఎదగాలి, ప్రభువులో మంచి వాక్యాలు నేర్చుకొని ప్రభు కొరకు మేము ఉండాలి. మా చుట్టూ ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి ప్రలోభాలు, ఎటువంటి భ్రమ ఎటువంటి వచ్చినా సరే మేము ప్రభుని విడిచిపెట్టము, ప్రభుత్వమే ఉంటాము అమ్మా. సో బాప్టిజం అంటే మన పాత జీవితం. ఏ పేరు పేరు నేను అడుగుతున్న పాటలకు జవాబు ఏమా జమీమా జాస్పర్ ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుచున్నావా? యేసు క్రీస్తు వారి కొరకే నీ జీవిత కాలం అంతయును జీవించదవా? ఎటువంటి శ్రమలు, కష్టాలు, భ్రమలు ఈ లోకములో వచ్చినా వాటికి ఏమాత్రం లొంగక క్రీస్తు కొరకు సాక్షిగా నీ ఉందువా? నువ్వు ఇచ్చిన ఈ సాక్ష్యమును బట్టి, ప్రభువారు మాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఒక చేతితో ముక్కు మూసుకున్నా, ఈ చేయి దాని మీద పెట్టుకున్నా, అలా పెట్టుకున్నాను. రిలాక్స్గా ఉండమ్మా, నేను చూసుకుంటాను. బ్లెస్ యూ. సృష్టి పాతవి గతించిపోయెను, సమస్తము కొత్తవాయెను. పాత ఏ పేరు? లీజా జాస్పర్. లీజా జాస్పర్. ఓకే, లీజా జాస్పర్, ప్రభు అయిన యేసు క్రీస్తు అని నీ సొంత రక్షకునిగా అంగీకరించుచున్నావా? యేసు క్రీస్తు వారి కొరకే నీ జీవిత కాలమంతయును జీవించదవా? ఎటువంటి శ్రమలు, కష్టాలు, భ్రమలు, ప్రలోభాలు ఈ లోకంలో ఎదురైనా వాటిలన్నిటినీ ఎదురించి క్రీస్తు కొరకు సాక్షిగా నువ్వు ఉండేదవా?
మీరిచ్చిన ఈ సాక్ష్యమును బట్టి ప్రభువారు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాం. చేతులు ముక్కు మూసుకోమని ఈ చేతులు పెట్టుకున్నాను. రిలాక్స్గా ఉంది, కట్లు మూసుకో, రిలాక్స్గా గతించిపోయెను, సమస్తము కొత్తవాయెను. లీజా జాస్పర్. ఓకే, లీజా జాస్పర్, ప్రభు అయిన యేసుక్రీస్తు అని నీ సొంత రక్షకునిగా అంగీకరించుచున్నావా? యేసుక్రీస్తు వారి కొరకే నీ జీవిత కాలమంతను జీవించదవా? ఎటువంటి శ్రమలు, కష్టాలు, భ్రమలు, ప్రలోభాలు ఈ లోకంలో ఎదురైనా వాటిలన్నింటినీ ఎదిరించి క్రీస్తు కొరకు సాక్షిగా నీ ఉండేదవా? మీరిచ్చిన ఈ సాక్ష్యమును బట్టి ప్రభువారు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. చేతులు చేతులు పెట్టుకున్నాను. రిలాక్స్గా ఉంది, కట్లు మూసుకో. క్రీస్తునందున్నవారు నూతన సృష్టి, క్రీస్తు గతించిపోయెను, సమస్తము కొత్తవాయెను. పాతవి గతించిపోయెను, సమస్తము కొత్తవాయెను. నూతన సృష్టి. పట్టు మామూలు చెయ్యవు, నాకు మామూలు చెయ్యదు చెప్తాను. కుడి హస్తం ఇచ్చి దేవుని యొక్క కుటుంబంలోనికి నిన్ను చేర్చుకుంటూ నీ జీవిత కాలం అంతా ప్రభు కొరకు సాక్షిగా నీ ఉందువు కాక. నా కుడి హస్తం ఇచ్చడం ద్వారా దేవుని యొక్క కుటుంబంలోనికి నిన్ను చేర్చుకుంటూ ఉన్నా. ప్రభు మహిమార్థమై నీవు జీవించదు కానుక అటు అది అంటే యేసయ్య మీకు వందనాలు. ఈ బిడ్డలను దీవిస్తూ ఉన్నాము. ఈ ప్రతిఫలం పొందవలసింది వారిని ఆధ్యాత్మికంగా నడిపించిన దైవజనుడు. నేను కేవలం మంత్రసంతంలాగా వారికి బాప్తిస్మం ఇచ్చేదే తప్ప ఆయన మీకు మహిమ, నువ్వు నీ కుమారునికి అది దీవెనలు. అయినను నా చేతిలో పెట్టిన కానుకలు దీవిస్తూ ఈ బిడ్డలను దీవిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆల్ ది బెస్ట్. ఓకే నాన్న, ఇలా రండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరము నోరు తెరిచి, దేవా నువ్వు చేసిన కార్యమును బట్టి వందనాలు 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 అంటూ ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. కొంతమంది మాట్లాడుతున్నారు. ఆరాధనలో మనం కళ్ళు మూసుకుందాం. ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, అందరూ కళ్ళు మూసుకున్నది. రెండు చేతులు ఆకాశం తట్టి ఒక్కసారి ప్రభువు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఎన్ని సంవత్సరాలు మనం ఒక్కపోతలో ఇరుకులో చెమటలో ఉన్న ఈరోజు ఎంత విశాలత దేవుడు మనకి ఇచ్చాడు, ఎంత అనుకూలత మనకి ఇచ్చాడు, ఎంత చల్లదనం, ఎంత చక్కగా ఎంతమందిగా కూడి ఆరాధించుకునే అవకాశం ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం? ఒకే ఒకటి, రక్షణ పాత్ర చేత పట్టుకొని సంతోషంగా హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము, ఆయన స్తుతిద్దాము. స్వరాలు ధరిద్దాం. అందరం కూడా అందరూ ప్రతి నోరు తెరవబడాలి, ప్రతి నోరు ఆయన స్తుతించాలి, ప్రతి నోరు ఆయన గణపరచాలి. స్వేచ్ఛగా ఆయన ఆరాధిద్దాం. ఈ రాత్రి స్వేచ్ఛగా ఆయన నామాన్ని గణపరుద్దాం, ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్వితీయుడా, ఆరాధనీయుడా, అపరంజి పాఠములు గలవాడా, అతి కాంక్షణీయుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు. స్తోత్రములు 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 చదువు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
నామమును బట్టి నీ యొక్క కృపా వాత్సల్యతను బట్టి మా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను పూజించుచున్నాము. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవా స్తోత్రం. దేవుడి వాక్యమును పేర్చున్నాము. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యమును విని గ్రహించి గైకొనుటకు మా హృదయములను తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. సన్మానం దేవునికే మనం చేసినట్టు కనుక అంగీకరించినందుకు వందనాలు. మీ అందరికీ దీవెనలు. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక్కొక్కరు స్టేషన్ నుంచి బయలుదేరండి. ఇంటికి